సీఎంను కలవకపోతే అభివృద్ధి జరగది. పనులు కావాలంటే ముఖ్యమంత్రిని కలవాలి, లేదంటే 30 ఏళ్ళు వెనకబడిపోతాం. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశాను, వ్యక్తిగత కారణాల కోసం కాదు. పార్టీ మారినట్టు ఎక్కడా చెప్పలేదు. కండువాలు ఎందుకు కప్పుకున్నామో స్పీకర్కు ముందే వివరించాను. అనారోగ్యం వల్లే కేటీఆర్ మీటింగ్కు పోలేదు. 2 ప్రభుత్వాల పనితీరు బాగానే ఉంది. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈయనకు సంబంధించిన ఒక వార్త ఉంది. అంటే గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు అంటే జస్ట్ అభివృద్ధి గురించే సీఎంను కలిసిరంట. పార్టీ ఆయన మాట్లాడుతుంది ఏంటంటే పనులు కావాలంటే ముఖ్యమంత్రిని కలవాలంట. సరే, పనులు కావాలంటే ఏ ఎమ్మెల్యే అయినా సరే అధికార పార్టీలు ఉండని అపోజిషన్లో ఉండని ఖచ్చితంగా పోయి ముఖ్యమంత్రిని కలవాలి, అది సాంప్రదాయం. ఓకే, లేదంటే 30 ఏళ్ళు వెనుకబడిపోతామంట. అబ్బా, ఇక ఇంతవరకు ఇక ఈ 2 ఏళ్ళ పోయి కలిసిరు ముఖ్యమంత్రిని. అంతగానో మీరు గద్వాల్ ఏరియాలో ఏం పడగొట్టిరు? మళ్ళీ మీరు గద్వాల్ ఏరియాలో ఈ పనులు చేస్తాం మేము కాంగ్రెస్ నుంచి, ఇంత అభివృద్ధి చేసామని చూపిరు ఒకసారి. 30 ఏళ్ళు మీరు వెనుకబడేమో కానీ మీ ఆస్తులు 30 ఏళ్ళు ముందు పడ్డాయి, మీ పనులు 30 ఏళ్ళు ముందుకెళ్ళిపోయినాయి. మీ ఇంట్లో ఆస్తులు 30 ఏళ్ళు ముందుకు పోనికే మీరు రేవంత్ రెడ్డిని కలిసినట్టు ఒక మాట. వ్యక్తిగత కారణాల కోసం కాదు, 100% మీరు వ్యక్తిగత కారణాల కోసమే కాంగ్రెస్లో కలిసిరు. పార్టీ మారినట్టు ఎక్కడ చెప్పలేదు. కండువాలు ఎందుకు పార్టీ మారినట్టు ఎట్లా శుద్ధపూస మాటలు ఎట్లా మాట్లాడతారంటే పార్టీ మారినట్లు మాత్రం ఎక్కడ చెప్పలేదంట కృష్ణమోహన్ రెడ్డి గారు. కానీ కండువా ఎందుకు కప్పుకున్నామో స్పీకర్కు వివరించినాడు. ఏమన్నా అసలు మాట్లాడడానికి ఏమన్నా మీకు అర్థం ఉందా? అది నరం నేను నాలిక అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడతారా? ఏమన్నా తెలుగు ఉండే మాట్లాడతారో సోయి అవుతుందా లేక సోయి తప్పిరా? ఒకసారి ఎవరైనా సరే ఒక కండువా తీసి ఒక పార్టీ కండువా తీసి ఇంకొక పార్టీ కండువా సీఎం చేత కప్పించుకుంటారు, పార్టీలో జాయిన్ అయినట్ట కాదా? సోకులకు పోయినారు ఉత్తగా టైంపాసా? మాట్లాడనీకన్నా కమ్సే కమ్ చెప్తే మీరు చెప్పే మాటలు ప్రజలు నవ్వుతురు అనేది కూడా ఆలోచన లేకుండా ఉన్నది. ఇలా ప్రజలు నవ్వుతుర్రు, సోషల్ మీడియాలో నవ్వుతురు మమ్మల్ని చూసి, కాండ్రించి మా ముఖాల మీద ఉమ్మేస్తట్టుర్రు అని చెప్పేసి ఇంత ఇంగిత జ్ఞానం, ఇంత సోయి తప్పి ఇంత సోయి లేకుండా మాట్లాడుతున్నారు. కండువాలు ఎందుకు కప్పుకున్నామో స్పీకర్ చెప్పు. కండువాలు ఎవరు కండువాలు కప్పుకున్నామంటే నువ్వు కామన్గా కాంగ్రెస్ పార్టీలకు పోయినట్టే కదా. ఏ సాంప్రదాయం ఎట్లుంటుంది, ఏ పార్టీలకు పోవాలంటే కూడా సాంప్రదాయం ఎట్లుంటుంది? పార్టీ కార్యక్రమం పెట్టి కార్యకర్తను కలుపుకుంటాం. ఏమని కలుపుకుంటాం? కానీ చేతిలో చేతిచ్చేసి తమ్మి మంచిగా ఉన్నావా దా పార్టీలో కంటే అది సరిపోతుందా? కాదు కదా. దాన్ని ఎట్లా బిల్డప్ ఇస్తారు రాజకీయ నాయకులు? ఇగో ఇది మా కండువా అని ఆ కార్యకర్త మెడలు కప్పి సాధారణంగా ఆహ్వానిస్తున్న పార్టీలకు అని చెప్తారు. అది వాళ్ళ పార్టీలకు ఆహ్వానించినట్టు అదొక పద్ధతి. కండువా కప్పుకున్నా అంటావు, మరి నేను పార్టీ మారలేదు అంటావు. ఏమనంటే సీఎంని కలిసినా అంటావు, కలగకపోతే అభివృద్ధి కాదంటావు. మరి 2 ఏళ్లలో ఏం అభివృద్ధి చేసినావు? కలిసినావు, బాగానే ఉంది, ఏం చేసినావు? సరే, ఈ మాటలన్నీ ఇప్పుడు చెప్తున్నావు కదా, ఇదే మాటలు పోయి నీ నియోజకవర్గ స్థాయి గద్వాల్లో పోయి చెప్పి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా వేసుకొని హస్తం గుర్తు గెలిచి బయటకు రా. అప్పుడు నువ్వు ఇవన్నీ చెప్పినా కూడా 100% కరెక్టే అనుకుంటారు. ఎందుకు భయపడుతుంది, ఎందుకు జంకుతారు? తెలుసు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఇప్పుడు ఊర్ల పంట పోతే షీపురు గట్టలు ఇయ్యరపై మడత పెట్టి కొడతారని చెప్పేసి కూడా అందరికి అదే ఉంది ఆలోచన. అందుకే ఎట్లా డ్రామా ఆడదాం, ఎట్లా బయట ఆడదాం, ఈ 3 ఏళ్ళు ఎట్లా గడుపుదాం, పదవి పోతే ప్రాణం పోయినట్టు అవుతుంటుంది కదా, ఈ 3 ఏళ్ళు ఎట్లా గలుపుదాం ఆలోచనతోటి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.